మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ఇక నేటి నుంచి 2 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఇక ఈరోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డితో పాటు 11 మంది ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2 రోజుల పాటు యొక్క సమావేశాలు జరగబోతున్నాయి. ఇక అమరావతి అంశానికి వస్తే, అమరావతి నిన్నంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటించారు. అక్కడ అంతా కూడా పరిశీలించారు. చూస్తే ఆయన అంటున్నాడు, చాలా బాధగా ఉంది అమరావతిని చూస్తే. 5 ఏళ్ళు విధ్వంసం సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ చూసినా మొత్తం పారం చెట్లు మొలిచాయి. ఏ కార్యాలయం చూసినా కూడా మొత్తం వాటర్ చేరిపోయింది. కక్షగట్టి ఎందుకు ఈ రకంగా చేశారు? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి పనికిరాడు. సో ఎన్ని ఇబ్బందులైనా కూడా అమరావతిని పూర్తి చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఈ 2 ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముందున్న సవాళ్ళు. ఈ 2 కూడా పూర్తి చేస్తామనే విధంగా చెప్పారు. నిజంగా మరి కక్షగట్టి అమరావతిని విధ్వంసం సృష్టించారా జగన్మోహన్ రెడ్డి? సో నిన్న కూడా ఆయన ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. నాకు వయసు ఉంది, సత్తా ఉంది, మళ్ళీ మనం 2029లో ఉత్సాహంతో అధికారంలోకి వస్తాం, రెట్టింపు ఉత్సాహంతో అధికారంలోకి వస్తాం. అమలుగానే హామీలు ఇచ్చారు, ముందు ముందు చూస్తారు కదా. నేను మాట తప్పని మనిషి, జగన్ అంటే ఒక నమ్మకం. సో ఇలాంటి అన్ని కామెంట్స్ చేశారు. సో ఈ అంశాలన్నీ మీద మనము చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నారాయణమూర్తి గారు ఉన్నారు. ఇక బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా నారాయణమూర్తి గారు, మీ దగ్గరికి వద్దాం. నిన్నంతా కూడా ముఖ్యమంత్రి అమరావతి అంతా కూడా పర్యటించారు. కొన్ని ప్రాంతాల్లో ఆ బిల్డింగులు అన్నీ కూడా ఎక్కడెక్కడ అన్ని పారం చెట్లు మొలిచిపోయాయి. కొంచెం మీరు దాని మీద దృష్టి పెట్టింటే ఈరోజు ఆ ఏపీకి రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పుకునే పరిస్థితి ఉండే. అలాంటి ఏది లేకుండా చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు అమరావతి రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితి ఉంది అనేది నిన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. మొత్తానికి 5 ఏళ్ల పాటు విధ్వంసం చేశారు అమరావతిని జగన్మోహన్ రెడ్డి అనేది నిన్న ముఖ్యమంత్రి కామెంట్స్. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అమరావతి ఏపీ అంటే అమరావతి పోలవరం అని చేసి ఇప్పుడు అప్పుడు చెప్పారు వాళ్ళు. దాంట్లో ఏం చేశారన్నది కదా ఇప్పుడు మేము అడిగింది. అమరావతి పోలవరం దాన్ని 2014లో వాళ్ళే కదా మొదలు పెట్టారు. దాంట్లో ఏం చేశారు? మీరు ఏం చేసి దాన్ని అమరావతి అన్నారు? అమరావతిని గెజిట్ తీసుకొచ్చారు. మీకు కనబడట్లేదా? కాదు, ఏం చేశారంటే మీకు కనిపించట్లేదా? అక్కడ బిల్డింగ్స్ అన్నీ అవుతున్నాయి కదా. అమరావతి రాజధానికి కావాల్సిన ఏంటంటే అన్ని కూడా నిర్మాణాలు కొనసాగుతున్నాయి కదా. ఇప్పుడు అమరావతి ఇప్పుడు కూడా అమరావతి అని గెజిట్ ఉన్నప్పుడు అమరావతి కాదని ఎవరు అన్నారు? అమరావతినే కదా అన్నది అందరూ ఉన్నారు. కాదని ఎవరు అన్నది. ఇప్పుడు అడ్రస్ అమరావతిని రాయికి ఏమని రాస్తున్నారు? అది మనం అమరావతిని తీసుకెళ్లి వేరే వేరే పెడతా ఉన్నావా, లేదా అమరావతిని తీసేద్దాం అన్నావా? అది ఎప్పుడు మేము కూడా చెప్పలేదు కదా. నేను అనేది ఇవాళ సంక్షేమం మీద బ్రహ్మాండమైన ఒక మార్కు పాలన చేశాము. సంస్కరణలో ఒక మార్కు సంస్కరణ తీసుకొచ్చారు. మీరు చేయాల్సిన పనులు ఆ రోజు 14 నుంచి 19 వరకు చేయలేకపోయారు. చేయలేక మీరు తతికిలు పడ్డారు. దానికి మా మీద అంటే ఎట్లా? ఇప్పుడు మళ్ళీ మీకు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. తర్వాత మీరు వచ్చారు కదా. నేను ఏమంటున్నాను, ఒకటి నారాయణమూర్తి గారు వాళ్ళు చేయలేకపోయారు అన్నారు. తర్వాత మీరు వచ్చారు. మీరు దాన్ని కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు రాజధాని పూర్తయ్యేది కదా. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారమే ప్రతి చోట కూడా అహర్నెస్లు కష్టపడి వాళ్ళ పోర్టులు కానివ్వండి, లేదంటే కాలేజెస్ కానివ్వండి, ప్రతి జిల్లాలను కొత్తగా ఏర్పడిన జిల్లాలు అన్నింటిలో కూడా ప్రతి జిల్లాలను కూడా కాలేజీలు కావాలని, మెడికల్ కాలేజీలు కావాలనుకుంటున్నారు. మెడికల్ కాలేజ్ పెట్టి కార్యక్రమం చేశారు. 17 మెడికల్ కాలేజీలు కొత్తగా రాష్ట్ర చరిత్రలో కొత్తగా వచ్చిన ఎప్పుడూ లేవు. 11 మెడికల్ కాలేజీలు ఇప్పటి వరకు ఉంటే మళ్ళీ ఇంకో 18 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రజలకు వైద్యాన్ని అందించాలి, ప్రజల దగ్గరికి వైద్యం అందాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్లారు. శరవేగంగా నడుస్తున్నాయి. పోర్టులు కూడా అంతే. ఇవాళ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా పోర్టుల గురించి మాట్లాడిన నాదులే లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోర్టుల నిర్మాణం కూడా శరవేగంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పోలవరం అది మచిలీపట్నం కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా పారిశ్రామికంగా దేశవ్యాప్తంగా మన రాష్ట్రం ఎప్పుడు కూడా ముందే ఉంది. గుజరాత్ ను కూడా
బీటౌట్ చేసి ముందుకు సాగుతున్న తరుణం. అదేవిధంగా సంక్షేమంలో అసలు ఈ రాష్ట్రంలో ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ప్రతి ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్న అవ్వతాతలు కానివ్వండి, అక్కచెల్లెమ్మలు కానివ్వండి, వితంతులు కానివ్వండి, వీళ్ళందరూ ఆసరగా నిలబడ్డారు, వరుసగా నిలబడ్డారు, దండుగా నిలబడ్డారు. ఇవాళ రైట్ ఆంజనేయ రెడ్డి గారు ఒక్క పాయింట్ ఇప్పుడు దాని ప్రకారమే 3,000 నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ఆయన చాలా భావోద్వేగానికి లోనయ్యాడండి. ఆ విజువల్స్ చూస్తే కూడా మొత్తం చిట్టడివి కనబడుతుంది అక్కడ అంతా, మొత్తం ఎక్కడక్కడ పారం చెట్లు నిండిపోయి ఒక అడవిలా ఉంది. ఎందుకు ఆ పరిస్థితి జరిగింది? అసలు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, గత ప్రభుత్వం ఎందుకు ఆ రకంగా చేసింది? నేనేమంటా, ఈ 5 ఏళ్లనన్నా ఇది పూర్తి అవుతుందా? రాష్ట్ర ప్రజలకు మన రాజధాని ఏదంటే చెప్పుకునే విధంగా నిర్మాణం అవుతుందంటారా? సక్సెస్ అవుతారా? ఈ 5 ఏళ్లన్నా పూర్తి చేయగలరా? మిమ్మల్ని అండి. ఎస్ ఆంజనేయ రెడ్డి గారు మీరే. ముందుగా ప్యానెల్లో ఉండే లక్ష్మణ్ గారికి, సోదరుడు సాహెబ్ గారికి, నారాయణమూర్తి గారికి, మీకు వీక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. నమస్తే అండి. నారాయణమూర్తి గారిని ఒక ప్రశ్న అడుగుదలుచుకున్నాను. అమరావతి కదా రాజధాని అన్నారు కదా, ఇప్పుడు చెప్పారు కదండి, అవునా లేదా? నారాయణమూర్తి గారు మీరు అమరావతి రాస్తున్నాం కదా, ఎప్పుడు అదే రాస్తున్నాం. నారాయణమూర్తి గారు రాష్ట్ర ప్రజలంతా అదే రాస్తున్నారు. అదే చేసేటప్పుడు రాస్తున్నారు, అడ్రస్లు అలాగే ఉన్నాయి. నేను నారాయణమూర్తి గారు మాట్లాడిద్దాం ప్లీజ్, మాట్లాడిద్దాం. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడిద్దాం ప్లీజ్. రాజేష్, నేను మీతో మాట్లాడుతున్నాను. మీ ముందే నారాయణమూర్తి గారు చాలా స్పష్టంగా అమరావతి రాజధాని అన్నారు, అవునా కదా? మరి ఈ 5 సంవత్సరాల్లో అమరావతికి ఏమి చేశారు? మీరు 3 రాజధానులు అక్కడికి పోయి ఋషికొండ ధ్వంసం చేశారు, అదేదో 500 కోట్లతో కట్టారు, ఇంకేదో కట్టారు. ఇప్పుడు కూడా మీరు అమరావతి రాజధాని కదా, అందరూ అదే రాస్తున్నారు కదా అన్న మీరు ఈ రోజు అమరావతి ఎందుకంత ధ్వంసమైంది, ఎందుకంత మట్టి పేరుకుపోయింది, చెట్లు ఎందుకు పెరిగిపోతున్నాయి, రోడ్లు ఎందుకు ధ్వంసమయ్యాయి? మీరు కాదు, కరకట్ట మీద రోడ్డే వేయలేకపోయారండి. 2 నిమిషం ప్లీజ్. నారాయణమూర్తి ఇంకొక ఆగిపోయే పరిస్థితి ఇప్పుడు కూడా. నారాయణమూర్తి గారు ప్లీజ్. నారాయణమూర్తి మాట్లాడించిన తర్వాత మళ్ళీ మీరు ఏ మాత్రం పద్ధతి కాదు, ఇది సంస్కారం కాదు. నారాయణమూర్తి గారు నవరత్నాలకు ఏదో ఉన్నారు, ఆయన్ను కూడా ఒక రత్నంలాగా భావించేది, దశరత్నం అనుకునేదాన్ని. కానీ ఆయన సంస్కారవంతుడు. దయచేసి మీరు ఉండండి, నేను నా సమయం ఇది. నేనేమవుతున్నట్టే ఏమైతే చెప్తున్నారో అమరావతి రాజధాని అనేది, అమరావతిలో ఎంత ధ్వంసం చేశారో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, అప్పటి ముఖ్యమంత్రి గారు మీకు మేలు జరిగిందని భావిస్తే నాకు ఓట్లు వేయండి అన్నారు. ఈ రోజు ఓట్లు వేయలేదు, ఓడించారంటే దాని అర్థం ఏంటంటే ప్రజలు మాకేమీ మేలు చేయలేదని చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలాట ఆడారు. 3 రాజధానుల పేరుతోటి పెద్ద ఎత్తున అవినీతిగా పాల్పడ్డారు. భూదందాలు విశాఖపట్నంలో ఉంది, మనం చూస్తున్నాం కదా. విశాఖపట్నంలో రాజధాని పెడుతున్నామని మీరు పెద్ద ఎత్తున ఋషికొండ ధ్వంసం చేసి 500 కోట్లు ఖర్చు పెట్టింది విశాఖపట్నంలోనే. మీరు 5 లక్షల అత్యంతో లోక్సభ ఓడిపోయారు. ప్రజలు అక్కడ తీర్పిచ్చారు. సరే నేనేమంటున్నా, సరే ఇప్పుడు అయిపోయింది, చేయలేదు, ప్రజలు గ్రహించారు, మీకు పట్టం కట్టారు. ఇప్పుడు మీ ముందున్న సవాల్ ఏంటంటే, ఇప్పుడు ఈ అమరావతిని పూర్తి చేయడం. అమరావతి పూర్తి చేయాలంటే మీకు తెలుసు ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఇది సాధ్యమవుతుందా? కేంద్రం నుంచి ఏ మేరకు సహకారం ఉండే అవకాశం ఉంది అమరావతి పూర్తి చేయాలంటే? రాజేష్, 100% అమరావతి ఒక మంచి రాజధానిగా తయారవుతుంది. అది రేపు ఎల్లుండి అవుతుంది అనుకుంటే క్రమే, లేదా 1 సంవత్సరం లోపల పూర్తి అవుతుంది అనుకుంటే క్రమే. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఇది లాంగ్ ప్రాసెస్. ఒక రాజధాని నిర్మాణం అనేది ఒక సుదీర్ఘ ప్రయాణం. ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఒక మంచి రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఓవర్ నైట్ భూతల స్వర్గం అయిపోవాలనుకోవడం ఏదైతే ఉందో ఏమాత్రం
కరెక్ట్ కాదు. మన హైదరాబాద్ రాజధాని కూడా అనేక సంవత్సరాలు డెవలప్ అయింది, ఒక మంచి రాజధానిగా తయారైంది. కాబట్టి అదే విధంగా అమరావతి ఆ చుట్టుపక్కల ఈ అమరావతి రాజధానిగా తయారైతే పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వాల్యూ వస్తుంది, పరిశ్రమలు వస్తాయి, విద్యా సంస్థలు వస్తాయి. 200-300 కిలోమీటర్ల అమరావతి నుంచి ఒక అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుంది. అమరావతి నిజంగా పూర్తి చేస్తుంటే అమరావతి తోటి ఎంతో రెవెన్యూ జనరేషన్ అయి ఉండేది. ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్, 2014లోనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చారు, అప్పుడే అమరావతిని పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు ఏ రకంగా చేయలేదు? నేను మీకు అదే చెప్తున్నాను సార్. నేను మళ్ళీ మీరు అదే ప్రశ్న అడుగుతున్నారు. 5 సంవత్సరాల్లో అమరావతి పూర్తి ఎవరు చేయలేరు. ఆయన అమరావతి కొంత జరిగింది, అక్కడ సెక్రటరియట్ నిర్మాణం జరిగింది, హైకోర్టు నిర్మాణం జరిగింది, గవర్నర్ బంగళాలు జరిగాయి, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయి, రోడ్ల నిర్మాణం జరిగింది. ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళా కొనసాగుంటే పూర్తి ఉండదు. అది నేను చాలా స్పష్టం. ఈ 5 సంవత్సరాల్లో మాత్రం చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు కదా, అమరావతి రాజధాని అనేది సెల్ఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ అని. వాట్ డస్ ఇట్ మీన్ బై సెల్ఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ అంటే అక్కడ ఉండే డెవలప్ చేసిన భూముల్ని కొంతమంది విద్యా సంస్థలకి లేదా పారిశ్రామికవేత్తలకు లేదా డెవలప్మెంట్ కి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 1 లక్ష కోట్లు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ మీద వస్తుందని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు. అదే సమయంలో కేంద్రం ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలో ఖచ్చితంగా అందిస్తుంది. ఈ రోజు కేంద్రము రాష్ట్రము డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో ఇది అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. ఆంజనేయ రెడ్డి గారు ఇదే అనుమానం. నేనేమంటున్నా, కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందించాలో అందిస్తామని మీరు అంటున్నారు. 2014లో కూడా మీరు కలిసే ఉన్నారు కదా, అప్పుడే అందించలేకపోయారు, ఇప్పుడు ఏమందిస్తారు అనేది తప్పు కరెక్ట్ కాదు మీరు చెప్పేది. 2500 కోట్లు రాజధాని నిర్మాణానికి కేటాయించడం జరిగింది. రాజధానిలో రకరకాల ప్లాన్లు తయారు చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో కొన్ని దేశాలకు వెళ్ళి ఆ విధంగా రాజధాని నిర్మిస్తామని ఉన్నారు. కొంత డిలే అయింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కొంత అవినీతి జరిగిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. సింగపూర్ కంపెనీలతో కొంత సమస్యలు కూడా వచ్చాయి. కాబట్టి అందువల్ల నిధులు పెద్ద ఎత్తున రాలేదు. కానీ ఈ రోజు చాలా స్పష్టంగా మోడీ గారి మధ్య చంద్రబాబు నాయుడు గారి మధ్య ఒక సత్సంబంధాలు ఉన్నాయి. 2 ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. వారి యొక్క బాడీ లాంగ్వేజ్, వారి కెమిస్ట్రీ ఖచ్చితంగా ఒక మంచి రాజధాని నిర్మాణం అయ్యేదానికి ఇద్దరు నాయకులు, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక మంచి రాజధాని నిర్మాణం అవుతుంది. ఒక మంచి రాజధాని ఎప్పుడైతే నిర్మాణం అవుతుందో రాష్ట్రానికి ఒక గర్వకారణం అవుతుంది. పారిశ్రామికవేత్తలు వస్తారు, పెట్టుబడిదారులు వస్తారు, విద్యా సంస్థల వాళ్ళు వస్తారు. కాబట్టి ఖచ్చితంగా రాజధాని నిర్మాణ విషయంలో మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో పోలవరం కూడా 4 సీజన్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నేను ఈ ప్రభుత్వానికి ఏం చెప్తున్నానంటే, కేంద్ర ప్రభుత్వం అన్ని విశ్వాసంలోకి తీసుకుని మోడీ గారి మీద దగ్గరికి వెళ్ళి మోడీ గారిని మన యొక్క ఆలోచన ఏదైతుందో వారి ముందు పెట్టి మోడీ గారిని ఒప్పించి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నాకు విశ్వాసం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, బీజేపీ నేతల మీ పైన కూడా ఉందండి. మీ రాష్ట్ర నేతలు కూడా ఆ రకంగానే అక్కడికి వెళ్ళాలి, ప్రెజర్ పెట్టాలి, తీసుకొచ్చే విధంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 100% కూటమి ప్రభుత్వం అండి. అదే ఏ చర్య తీసుకున్నా కూటమి వెళ్తుంది, కూటమి నాయకులు వెళ్తారు, కేంద్రంతో మాట్లాడతారు. మీరు చెప్పారు. ఓకే, సాహెబ్ గారు ఏం చెప్తారు మీరు? ఏంటి చంద్రబాబు నాయుడు ముందున్న ప్లాన్స్ ఏంటి? ఆయన ఏం చేయబోతున్నారు అమరావతి విషయంలో? నేను ఇంతకుముందు అన్నట్లు 5 ఏళ్ళలో పూర్తి అవుతున్నాను, ఇప్పుడు గతంలోనే సగం చేసి వదిలేస్తారు కాబట్టి ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు మళ్ళీ సేమ్ శిథిలావస్థకు చేరాయి. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుందా? పూర్తి అవుతుందా? రాష్ట్ర ప్రజల కళ ఏదైతే ఉందంటున్నారో రాజధాని ఏదని సహకారం అవుతుందా? చేయబోతారా ఈసారన్న మీరు? రాజేష్ గారు, తమరికి అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారికి, మన మిత్రులు నారాయణ మూర్తి గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి, 6 టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. నమస్తే. మీరు ఇంట్రోలో చెప్పుకుంటూ వచ్చారు 5 ఏళ్లలో పూర్తి అయిద్దని ఎవరు చెప్పారండి మీకు? 5 ఏళ్లలో పూర్తి అయింది రాజధానిని ఎవరు చెప్పలా. వాస్తవం ఏంటంటే భారతదేశంలో మనం అన్ని రాష్ట్రాలని కంపేర్ చేసుకోవాలి. ఒక ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని కొనసాగిస్తాయండి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ రేట్ గా 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు అని చెప్పి వాళ్ళు ఫస్ట్ డే నుంచి కూడా అహంతో మాట్లాడారు. ఇక్కడ ఏమైందంటే
ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క అభివృద్ధిని గాలికి వదిలేసేసి మేమేదో చేస్తున్నామని చెప్పి చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ మరి వీళ్ళ మీద ఫైట్ చేసి ప్రజలకు తెలియజేయడంలో సక్సెస్ అయింది కాబట్టే 164 సీట్లు గెలిచాం. ఈ రోజు మా ముందు ఉన్నటువంటి పెద్ద సవాళ్ళు పోలవరం, అమరావతి, దానితో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇది పెద్ద సవాల్. దీంతో పాటు లా అండ్ ఆర్డర్ విచ్ఛిన్నమైపోయింది. మరి గంజాయి పెద్ద ఎత్తున మీరు ఎక్కడన్నా కానీ భారతదేశంలో గంజాయి పెట్టినా కానీ ఆంధ్రప్రదేశ్ మూలాలు బయటపడుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే మా ముందు చాలా పెద్ద సవాళ్ళు ఉన్నాయి. ఒక అమరావతి, పోలవరమే కాదండి. నేనేమంటానంటే ఇప్పుడు 3 రాజధానులను తీసుకొచ్చారు వాళ్ళు, ఎక్కడ కాన్సెప్ట్ లేదు. మరి మాజీ ముఖ్యమంత్రి గారు మొన్నటిదాకా కూడా ఎలక్షన్ అయ్యే ముందు దాకా కూడా నేను విశాఖపట్నం వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తానని మరి ఆ మహా ప్యాలెస్ కట్టాడు కదండి, ఆ కొండను మొత్తం తొలిచేసి. ఆంధ్రప్రదేశ్ లో ఆ ఋషికొండ మీద కట్టడం తప్ప వీళ్ళు ఏమైనా కట్టారా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు 10,000 కోట్ల రూపాయలతో అమరావతిలో అనేక కట్టడాలు కట్టారండి. సెంట్రల్ గవర్నమెంట్స్ వాళ్ళు ఉండటానికి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు నివాసాలకు కావచ్చు, అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్స్ కి కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులకు కావచ్చు. ఎంత దాకా ఎందుకండి, మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీఐఏసీ బిల్డింగ్ మేము కట్టిందే, విజయవాడలో ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ మేము కట్టిందే లేటెస్ట్ గా, తర్వాత డీజీపీ ఆఫీస్ మేము కట్టిందే, తర్వాత సచివాలయం మేము కట్టిందే. అక్కడి నుంచే వైకాపా పార్టీ వాళ్ళు పరిపాలించారు కదండి. కనీసం ఈ 5 ఏళ్లలో రంగులు కూడా వేయలేకపోయారు సచివాలయానికి. 5 పైసలు మరమ్మతులు చేయించలేకపోయారండి. దీంతో పాటు గత ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉందో అప్పుడు సింగపూర్ కాన్సర్వేతో ఒప్పందాలు చేసుకొని వాళ్ళతో ఏంటంటే ఒక మ్యాప్స్ క్రియేట్ చేసుకున్నాం. మేము ఈ విధంగా అభివృద్ధి చేస్తామని ప్లానింగ్ చేసుకున్నామండి. వాళ్ళు కూడా కట్టారు కదా ఈ 5 ఏళ్లలో, మీకు రిషికొండలో మంచి భవనం కట్టారు కదండి, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అది ఉపయోగం ఏమవుతుంది? ఇప్పుడు పేదవాడికి కావాల్సింది ప్యాలెస్ కాదండి, తినటానికి తిండి కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి. దాంట్లో పేదవాడు ఉండలేడు కదా. నేనేమంటాను, 500 కోట్ల రూపాయలు పెట్టండి అంటే విలాసాలకి మీరు చూసే ఉంటారు. కాదండి నారాయణమూర్తి గారు, ఇదిగో ప్రజలు మిమ్మల్ని మ్యాండేటరీ గా పక్కన నెట్టేశారు. మీ మాయ మాటల నంబర్ గుర్తుపెట్టుకోండి. మరి విషయం ఏంటంటే ఇప్పుడు అంత విలాసవంతమైన వాళ్ళు ఎవరు? ముఖ్యమంత్రి గారు ఉండటానికి చేశారు. ఆయన వాళ్ళ శ్రీమతి అలలు చూసుకుంటారు, అయితే ఏదో పైన వచ్చేటువంటి చంద్రుడిని చూసుకుంటా కూర్చోవాలనుకున్న ఊహాగానాలు. నేనే 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానన్నారు, ఇవన్నీ మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. మేమేమంటామంటే భారతదేశంలో ఇది ఒక ల్యాండ్ మార్క్ ఇష్యూ అండి. అవగాహన లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం అభివృద్ధి పరంగా ఏ విధంగా దూరం అవుతుందో దానికి ఉదాహరణ ఈ రోజు. నాకు ఒక పాయింట్, మీరు స్టార్టింగ్ లో మాట్లాడారు 5 ఏళ్ళ పూర్తి చేస్తామని ఎవరు చెప్పారు, రాజధాని అన్నారు. మరి ఏంటి ఇది కంటిన్యూ ప్రాసెస్ అంటే ఇది ఎప్పటి వరకు పూర్తి అవుతుంది? సరే ఇప్పుడు మీరు ఉన్నారు, ఈ 5 ఏళ్ళ కాలేదు అనుకో, నెక్స్ట్ మళ్ళీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అన్నారు నేను మళ్ళీ 2029లో మనం రెట్టింపు ఉత్సాహంతో అధికారంలోకి వస్తాను, చూస్తారు కదా నా దగ్గర సత్తా ఉంది, వయసు ఉంది, అంత ఉంది, తిరుగుతా అన్నారు. మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఆయన ఇప్పుడు కాన్ఫిడెన్స్ చెప్తాను అధికారంలోకి వచ్చాక మళ్ళీ దీన్ని మళ్ళీ పడకేస్తుందా ఏంటి? ఇది మళ్ళీ రాజేష్ గారు ఇక్కడ ఒకటి ఉందండి, ప్రజల యొక్క అభిప్రాయం బట్టి ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలకి మేము నచ్చలేదు అనుకోండి, నెక్స్ట్ వేరే వాళ్ళకి ఇస్తాను. ఇప్పుడు వైకాపా పార్టీ నచ్చకేగా మాకు అవకాశం ఇచ్చింది, మేమేం చేయాలో అది చేస్తాం. ఇప్పటికే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వీళ్ళు ప్రజావేదిక పడగొట్టారో, విధ్వంసం చేశారో, అక్కడి నుంచి ఆయన బయలుదేరారు. అక్కడి నుంచి వెళ్ళిపోయి అమరావతిలో ఉన్నటువంటి కట్టడాలను చూపించారు. అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్లు ఏ విధంగా వీళ్ళు తవ్వుకొని తీసుకెళ్లారో అది కూడా చూపించారు. ఇవన్నీ ఉంటాయి. అంటే ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారండి. ప్రజలు వల్గరీగా మాట్లాడటం కానీ, వాడి మీద వీళ్ళ మీద చతురోక్తులు వేయటం కానీ అది యాక్సెప్ట్ చేయట్లా. అభివృద్ధి ఆకాంక్షిస్తున్నారు ప్రజలు. ప్రజల అభిష్టం మేరకు నడుచుకుంటామని చెబుతున్నాం. అంతేకాని మాకేదో 164 సీట్లు వచ్చినాయి, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని మా నాయకులు ఎవరు మాట్లాడట్లేదు. మా ఇక్కడ చాలా సవాళ్ళు ఉన్నాయి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా మీరు చూడండి, 13 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇది ఏ విధంగా నెక్స్ట్ ఏంటంటే అప్పులు తెచ్చుకోవడానికి ఏ విధంగా ఉంటుంది ఏంటి? ఇక్కడ ఆదాయం తగ్గిపోయింది గతంతో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా నేను అదే అంటున్నాను. ఇప్పుడు రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉంది, దీన్ని ఇప్పుడు ఇది పూడ్చడానికే సమయం సరిపోదు. మళ్ళీ ఇప్పుడు ఈ రాజధాని కావచ్చు పోలు ఎలా పూర్తి చేస్తారు, నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు ఏంటి అనేది ఇది పెద్ద సవాలుగా మారిపోయింది కదా. మేము ఒక 2-3 నెలల్లో మీకు
ఏదైతే పరిశ్రమలు వెళ్ళిపోయినాయో ఆ పరిశ్రమలని తీసుకురావడానికి మా ప్రణాళికలు మేము సిద్ధం చేసుకుంటున్నామండి. దీంతో పాటు కేంద్ర సహాయ సహకారాలు అడుగుతున్నాం. ఖచ్చితంగా మోదీ గారు సహాయ సహకారాలు ఇస్తారన్నారు. దీంతో మేము ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా ఇప్పుడు అమరావతి, పోలవరం, దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువకులకు ఏ విధంగా మేము ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇది మా ప్రధాన కర్తవ్యం. మా ముందులో ఉన్నటువంటి పెద్ద ఇష్యూ ఇవన్నీ కూడా ఈ అన్నింటినీ 1 by 1 చేసుకుంటూ రావాలి. దీంతో పాటు మేము సూపర్ 6 హామీలు ఇచ్చామండి. ఆ హామీల్లో భాగంగా రేపు 1వ తారీఖు నుంచి అమలు చేయడానికి సిద్ధం చేసుకుంటున్నాం మేము. ఏదైతే పెన్షన్ పెంచడం గానీ, ఆడవారికి తల్లికి వందనం గానీ, తర్వాత ప్రతి పేద కుటుంబానికి అర్హులైనటువంటి వాళ్ళకి 3 సిలిండర్లు ఇస్తానన్నాం. లక్ష్మణ్ గారు వస్తానండి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. ఓకే లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఇంతకుముందు సాహెబ్ గారు అన్నట్లు ఇప్పటికే 13 లక్షల కోట్ల అప్పులు చేశారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందున్న సవాళ్ళు ఇవి ఏంటంటే, ఈ అప్పులు పరిస్థితి ఏంటి, అమరావతి రాజధాని నిర్మాణం దాని పరిస్థితి ఏంటి, పోలవరం పరిస్థితి ఏంటి, ఇవన్నీ చేయగలరా? ఆయన ముందున్న సవాళ్ళు ఏంటి? సక్సెస్ అవ్వగలరా అనుకుంటున్నారా? కేంద్రం నుంచి ఆ స్థాయిలో సహకారం ఉండే అవకాశం ఉంటుందంటారా? అధికారం అనేది ముళ్ళ కిరీటమే, దాంట్లో ఏం సందేహించాల్సిన అవసరం లేదు. రోజువారీ కుటుంబం రేపు 1వ తేదీకి పెన్షన్లు ఇవ్వాలి, 10,000 కోట్లు కావాలి, జీతాలు పెన్షన్లు అన్నిటి ఖర్చు చేస్తున్నారు. ఏంటి అని ఆర్థిక శాఖ మంత్రి ఖర్చు చేస్తున్నారు. ఏం చేయాలో రేపు ఉన్నతికి వస్తే అలాంటి దుస్థితికి తీసుకుపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. మనమేమి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ విషయంలో తప్పు పట్టాల్సిన పని. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారంటే ఈ అప్పుల ప్రాసెస్ అన్నది అది కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ పరిస్థితులను బట్టి చేస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. కానీ ఎఫ్ఆర్ఎంబి లిమిట్ వరకు పోయి అలాగే కార్పొరేషన్ సంబంధించినటువంటి అంటే ప్రభుత్వ ఆస్తులు కూడా తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు నేను అనుకుంటున్నా, ఒకవేళ నారాయణమూర్తి గారికి ఏమన్నా అవగాహన, నాకైతే అవగాహన లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏవైనా ఆస్తులు తనఖా పెట్టి బ్యాంకులో అప్పులు ఇవ్వాలి అంటే ఏదైనా మిగిలి ఉందా అని ఎక్కడన్నా తను మిగిలి ఉంటే తను పెట్టి తీసుకుంటాడు. మిగిలి ఉంటే అని ఎక్కడైనా మిగిలి ఉంటే ఒకవేళ నారాయణమూర్తి గారికి అవగాహన ఉంటే ఫలాన్ని ఉంది ఆయన దాన్ని తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవచ్చు అని చెప్తే సలహా ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి బానే ఉంటది. లక్ష్మణ్ గారు, నారాయణమూర్తి గారు ఇల్లు తప్ప ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటి పరిస్థితి అంత అధ్వానంగా ఉన్నప్పుడు పరిపాలన చెయ్యాలి అంటే సరే, కారణాలు ఏమైనా కూడా ఎన్డీఏ ఫామ్ అయింది, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, గెలిచారు, సక్సెస్ అయ్యారు, కూర్చున్నారు. ఇప్పుడు పూర్తి బాధ్యత ఎవరిది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలా ఉన్నప్పుడు మనం పోయిన 5 సంవత్సరాల కాలంలో అనేక అంశాల మీద కేంద్రము సహకరించడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేయగలిగారు. కేంద్రం అడ్డం తిరుక్కుంటే ఆయన అన్ని చేయలేరు. మరి ఇప్పుడు మీరు పొత్తులోనే ఉన్నారు ఇక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు మీరు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం ఇస్తారు? కేంద్రం సహకారం ఇవ్వనిది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసే పరిస్థితి లేదు. అవును, బాధ్యత ఎవరిది అంటే సరే మిగతా విషయాలు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి, దానికి నిధులు ఎలాగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకుంటాడో ఆయన ఇచ్చిన హామీల మేరకు మేనేజ్ చేసుకొని ముందుకు వెళ్తాడు అనుకున్నప్పుడు ప్రధానమైనటువంటి అంశాలు ఏది విభజన చట్టంలో ఏవైతే పేర్కొన్నారో దానివి ప్రధానంగా ఏంటి? రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలి, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలి, తర్వాత పోలవరం ప్రాజెక్టు 100% నిధులు ఇవ్వాలి. ఇప్పుడు మనం రాజధాని మాట్లాడతాం ఫస్ట్. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు పోయి చూసి వచ్చాడు. రాజధాని నిర్మాణ విషయంలో కొంత నిధులు ఇచ్చారు, కొన్ని పనులు జరిగాయి. కేంద్రం నిధులు ఇచ్చారు, పనులు జరిగాయి. 7,000 కోట్లు ఖర్చు పెట్టి ఉన్నారు, 7,000 9,000 కోట్లు ఖర్చు పెట్టి కొంత స్ట్రక్చర్స్ అన్ని భవనాలు కట్టారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆ రోజు ఏం జరిగిందో
మరి పూర్తిగా కేంద్రం కాదు సహకరిస్తుంది. సార్, నేను ఏమంటున్నా అంటే లక్ష్మణ్ గారు పాయింట్ అది కాదు. లక్ష్మణ్ గారు ఓకే, అదంతా అప్పట్లో జరిగిపోయింది. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు ఇది తప్పు చెప్పాలి, ఆగండి. నేనేమంటున్నా, చంద్రబాబు పెద్ద తప్పు చేశాడో చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు పెద్ద తప్పు చేశాడు అప్పట్లో. అసలు సచివాలయ భవనము ఈ రోజు చూస్తే, నిన్న చూశాడు కదా, మేము కూడా చూసాము టీవీలలో, 3 అంతస్తులు వాటర్ లో మునిగిపోయి ఉంది ఆ సచివాలయం ప్రధాన యొక్క భవనం. అవును, అది లోపల అసలు ఉందా, పోయిందా, ఏమైనా డ్యామేజ్ అయిందా, అక్కడ ఎందుకు కట్టాడు, అన్ని వాటర్ ఎలా వచ్చింది, ఎందుకు అలా జరిగిందో సమాధానం చెప్పాలి కదా. ఆయన ఏం చెప్పలేని నా చూశాడు కానీ చెప్పలేదు. ఒకటి. రెండవది, 33,000 ఎకరాల్లో రైతులకు ప్లాట్లు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఆ అవకాశం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్లాట్లు ఇచ్చుంటే రైతులు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క ప్లాట్లలో 33 ఎకరాల్లో అన్ని చోట్ల కూడా భవనాలు వాళ్ళు ప్రైవేట్ పరంగా నిర్మాణం చేపట్టేవాళ్ళు. ఎందుకు? వాళ్ళు అమ్ముకునే హక్కు ఉంది, అక్కడ భవనాలు నిర్మించుకునే హక్కు ఉంది. ఒకవేళ అమ్మినా కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తారు, షాపింగ్ కాంప్లెక్స్ లో లేకపోతే అపార్ట్మెంట్ లో కట్టేవాళ్ళు, సినిమా హాల్లో అన్ని. ఎక్కడి 33 ఎకరాలు ఎక్కడ చూసిన భవనాలు కనపడేవి. పర్మిషన్ ఇచ్చి మీరు కట్టుకోండి. కాదు ఒకటి లక్ష్మణ్ గారు పాయింట్ అది కాదు. సరే, అది మనం సుదీర్ఘంగా విశ్లేషించుకునే టైం సరిపోదు. నేనేమంటున్నా, అది సరైన ప్రాంతమా కాదా రాజధాని నిర్మాణానికి? ఇప్పుడు మీరే అంటున్నారు ఆ బిల్డింగ్లు మొత్తం 3 ఫ్లోర్లు మునిగిపోయాయని మీరు అంటున్నారు. చిన్నపాటి వర్షం పడితే, రేపు ఇంకా వర్షాలు పడితే, మనం లాస్ట్ టైం చూసాము వర్షాలు పడ్డప్పుడు ఆ ప్రాంతం అంతా ఎలా అయిందన్నది. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అది సరైన ప్రాంతం కాదన్నందుకే కదా రాజధాని ఒకటి విశాఖకు 3 రాజధానులు చేసింది. ఇప్పుడు మళ్ళీ మీరు రాజధాని అదే అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. అది సరైన ప్రాంతం కాకపోవచ్చు కదా. మొన్న చూసాను లాస్ట్ టైం ఇంత వర్షం పడితే మోకాల లోతు మునిగిపోయింది రోడ్లు. అంటే మొత్తం 33 ఎకరాలు సరైన ప్రాంతం అని కాదు. ఎక్కడైతే సీపేజ్ ఉందో, వాటర్ సీపేజ్ ఉందో, దాన్ని ఎందుకు టెస్టింగ్ లో రాలేదు, ఎందుకు అక్కడ డెసిషన్ తీసుకొని కట్టారు ఆ యొక్క రాజధాని, అంటే ఏది సెక్రటేరియట్, అది ఎందుకు వాటర్ లో మునిగిపోయింది అనే క్వశ్చన్ చేశాను నేను. ఇప్పుడు దాని ఉంది, అది వద్దనుకొని ప్లేస్ మార్చుకోవచ్చు, చెప్పలేదు కదా. దానికి క్లారిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు అక్కడ ఏమైందంటే ఐకానిక్ బిల్డింగ్స్ అని ఈ టవర్స్ సపరేట్ అండి. ఈ వాస్తవంగా ఇప్పుడున్న అసెంబ్లీని ఏం చేశారంటే, ఇది దాని లైఫ్ స్పాన్ ఒక 30 years ఉండిద్ది తాత్కాలికంగా అని చెప్పి అది కట్టారు. మేము అన్నమాట వాస్తవం ఆ రోజు కూడా. ఇక్కడ ఏమైందంటే ఐకానిక్ బిల్డింగ్స్ కట్టేటప్పుడు దాదాపు 50 అడుగుల లోతు తీసినటువంటి అక్కడి నుంచి ఫౌండేషన్ పైకి వచ్చిందండి. అక్కడ సహజంగా కట్టేటప్పుడు గొయ్యిలు ఉంటాయి. అవి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, వైకాపా వాళ్ళు వచ్చిన తర్వాత అసలు వాటిని పట్టించుకున్న దాఖలా లేదు. ఈ వర్షానికి అన్ని నీళ్లు డంప్ అయి ఉంటాయి వాటిలో. వర్షం పడినప్పుడల్లా గుంటల్లో డంప్ అయినాయి. కాబట్టి ఆ ఫౌండేషన్స్ కూడా దెబ్బతిన్నాయి అనేది మా వాదన. ఈ రోజు నిరుపయోగంగా ఉన్నాయి 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు చెప్పండి లక్ష్మణ్ గారు. అవును, ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేసి ఉంటే అలా జరిగేది కాదు కదా. ముందు మీరు దానికి డబ్బులు కేటాయించి టెంపరరీ బదులు పర్మనెంట్ కంప్లీట్ చేసి ఉంటే వాటర్ వచ్చేది కాదు కదా. అవునండి, నెక్స్ట్ వచ్చిన కొనసాగించాలి కదా. అదండి, నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కొనసాగించాలి. అది నెక్స్ట్ వాళ్ళ పాలసీ మార్చుకున్నాడు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీరు చేస్తారు, మళ్ళీ పూర్తి కాదంటున్నారు, నెక్స్ట్ మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు, దాన్ని మారుస్తారు. ఇదేనా కంటిన్యూ ప్రాసెస్? ఇదే అంటారా రాజేష్ గారు? ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి సమస్య. 2019 దాకా గ్రీన్ ట్రిబ్యునల్ వేశారు కేసులు. అప్పుడు దాకా కన్స్ట్రక్షన్ 2019 డిసెంబర్ లో జరిగింది. అది అంటే 20 నారాయణమూర్తి గారు మీరు చూడండి, అక్కడ 2 సంవత్సరంలో కాలంలో ఎట్లా పూర్తవుతాయండి? నారాయణమూర్తి గారు ఈ రోజు, సరే నారాయణమూర్తి గారు, మీరు ఈ రోజు దాని గురించి ఆలోచించి దాన్ని కంటిన్యూ ప్రాసెస్ చేసి ఉంటే ఈ రోజు ఒక బ్రహ్మాండమైన రాజధాని అయ్యేది కదండి. అసలు ఆ ప్రాంతంలో ఏదైతే కమిటీ, శ్రీకృష్ణ కమిటీ కానివ్వండి, ఎవరైతే పెద్దలు ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం అనువైంది కాదు అని చెప్పడం జరిగింది. ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఆ రోజు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కాదు, నేను పట్టిన కాళ్ళకు 3 మా కుందేళ్ళకు 3 కాళ్ళు అని చెప్పేసి ముందుకెళ్తే జరిగే పరిణామాలు నేను చెప్పలా ఇది అన్నిస్ట్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్తా ఉన్నారు కదా, నేను కదా చెప్పాను. నారాయణమూర్తి గారు ఇప్పుడు పోయారు, అది అనువైంది అయితే ఎందుకు పూర్తి చేయలేకపోయారు? నారాయణమూర్తి గారు ఇప్పుడు కొండ మీద కొట్టింది కాదు, ఏది అనవసరంగా ఖర్చు పెట్టారు అనేది. నారాయణమూర్తి గారు ఓన్లీ టెంపరీ బిల్డింగ్లను కట్టింది మీకు అనవసరంగా మీరు ఖర్చు పెట్టిందని.
దాన్నే కొంత టైం తీసుకోండి. పర్మనెంట్ గా ఎందుకు గంటలపోయారు అనేది కదా క్వశ్చన్. మీరు డబ్బులు అంటే ప్రజల డబ్బుల్ని ఎలా మీరు దుర్వినియోగం చేశారు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాదండి, ఎలా దుర్వినియోగం చేశారు అనేది ఇప్పుడు ఇది ఈ విధంగా అర్థం అవుతుంది. ఇంకా ముందు ముందు చాలా ఇవాళ ప్రధానమంత్రి కానీ లేదంటే గవర్నర్ కానీ లేదంటే ఎవరైనా సరే అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ లేదా ఇంటర్నేషనల్ గా యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు వచ్చినా కూడా డెలిగేట్స్ ఎవరు వస్తే రాష్ట్రానికి అభివృద్ధి చెందిన కానివ్వండి లేదంటే వస్తే అక్కడ ఉంటారు. ఎట్టుంటారు వస్తే బ్రహ్మాండంగా గెస్ట్ హౌస్ లో ఉంటే టూరిజం గెస్ట్ హౌస్ లో బ్రహ్మాండంగా వాళ్ళు ఈ దేశం మొత్తం మీద ఏదో గవర్నమెంట్ ఎవరు ఆక్రమించారు నారాయణమూర్తికి ఇద్దాం ప్లీజ్. నారాయణమూర్తి మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు. వెయిట్ చేయండి సాహెబ్ గారు, మీరు వెయిట్ చేయండి. నారాయణమూర్తి మాట్లాడినాక మీరు మాట్లాడతారు. ఏదో వక్రీకరణ చేద్దామని చూస్తున్నారు. అదేముంది సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏముంది మీ మీద పడద్ది. సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏముంది మన మీద పడద్ది. అలాగే జరిగింది ఇవాళ. మీరు తీసుకున్న గొయ్యలు మీరే పడ్డారు ఇవాళ. దాన్ని చూపించడానికి అని చెప్పేసి అత్యుత్సాహంతో అక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే వెళ్ళాడు, చివరికి అబాస్పాలయ్యాడు. ఇంత గొప్ప బిల్డింగ్ కడితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటారా? వాడుకోవాలి కదా. ఇది గవర్నమెంట్ సంబంధించిన ఎవరు పర్సనల్ ఆస్తులు కాదు కదా, ఇది గవర్నమెంట్ సంబంధించిన ఆస్తులు. బ్రహ్మాండంగా వాడుకోవాలి గారు. అట్లాంటి బిల్డింగ్ ఏనాడా ఒకసారి కట్టారు కట్టలా. ఇవాళ ఇలాంటి ఆ మొత్తం నీళ్ళన్నీ నిండిపోయి కూరుకుపోయే బిల్డింగ్ లాంటి మీరు పునాదులు తీశాను నేను అంటే దాన్ని ప్రజలు అర్చిస్తారా అంటాను. నారాయణమూర్తి గారు నేను అడుగుతాను. మీరు నారాయణమూర్తి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి కొన్ని కామెంట్ చేశాడు. సో నిజంగా మీరు ఆ కామెంట్స్ బట్టి చూస్తే ప్రజలు మీకు బ్రహ్మాండం. ఒకటి ఏమంటాడంటే శిశుపాలుడి పాపాలు పండినట్లు ఇప్పుడే బాబు మోసాలు పండుతున్నాయి, ప్రజలంతా చూస్తున్నారు. ప్రతి కుటుంబానికి ప్రతి గడపాడుగా మనం చేసింది మంచి అన్నీ ఉన్నాయి. నీ జగన్ అంటే అబద్ధాలు చెప్పడు, మోసం చేయడు, ప్రజలు మన వైపే ఉన్నారు. మరి మీ వైపే ఉంటే ప్రజలు మీకే వేసేవాళ్ళు కదా. అదే ఇప్పుడు ఏదైతే 40% ఓట్లు వచ్చాయి వేశారు, మీ వైపే ఉండేవాళ్ళు కదా. చెప్పిందంటే మా వైపే ఉన్నారు అని. 40% ఓట్లు సింగిల్ పార్టీగా మేమే నెగ్గాం. ఇవాళ సింగిల్ గా పోటీ చేస్తుంటే ఆ 8 ఆ 21 వచ్చిండే వాళ్ళకి. మీకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మారు, విశ్వసించారు, ప్రజలు వాళ్ళకి పట్టం కట్టారు. మోసం చేయడానికి ప్రయత్నించారు, ప్రజల్ని మభ్యపెట్టారు. మీరేం చేశారు? మభ్యపెట్టారు. చివరికి ఏం చేశారు? రుణమాఫీ అన్నారు, ఎగ్గొట్టారు. అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ రెండు ఎగ్గొట్టారు. మీరు చెప్పింది అది కాదు కదా. మీరు ఏం చెప్పారు? సంపూర్ణ రుణమాఫీ చేద్దాం, సంపూర్ణ రుణమాఫీ అన్నారు. ఎవరు అది సరే సరే అది ఓకే, అది ఓకే. నారాయణమూర్తి గారు సరే నారాయణమూర్తి గారు ఒక ఇస్తాను, మీకు ఇస్తాను, ఒక ఇస్తానండి. నారాయణమూర్తి గారు ఒక పాయింట్. నారాయణమూర్తి గారు ఒక విషయం చెప్పు. నారాయణమూర్తి గారు ఒక విషయం చెప్పండి. అక్కడ జిల్లాలు వెయిట్ చేస్తా ఉన్నారు, రైతులు వెయిట్ చేస్తా ఉన్నారు, వెయిట్ చేస్తా ఉన్నారు. చెప్పేసి వెళ్ళిపోయారు మీరు. అవి ముందు డెలివరీ చేయండి. సరే అది ఓకే. 14 మోసపోయారని ప్రజలు అనుకుంటా ఉన్నారు. 14లో మోసపోయినట్టు ఇప్పుడు కూడా మోసపోయారు. ఆ కళల ప్రపంచం మోసపోయారు అనుకుంటా ఉన్నారు. ప్రతిపక్ష సాహెబ్ గారు ఒక నిమిషం ప్లీజ్, మీరు ఒక నిమిషం ఉండండి, మాట్లాడిద్దాం. నారాయణమూర్తి గారు ఒక విషయం చెప్పండి. నారాయణమూర్తి గారు ఒక పాయింట్. నారాయణమూర్తి గారు ఒక నిమిషం ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు మీకు ఇస్తాను, ఒక్క నిమిషం ప్లీజ్ ఇస్తాను. నారాయణమూర్తి గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు సరే గతంలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశారు, ఇప్పుడు అది పూర్తి చేయాల్సిన అవసరం ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంది. సో పోలవరం కూడా పూర్తి చేయాల్సిన చెప్పేది వినండి. ఏపీ అంటే అమరావతి, పోలవరం ఈ రెండు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అదే నా ముందున్న సవాల్ అన్నాడు. సో ఇది పూర్తి చేసే అవకాశం ఉందంటారా? వైసీపీ ఏం ఆలోచిస్తుంది? ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు కేంద్రంలో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్లు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏపీ అభివృద్ధి పరుగులు పెడుతుంది అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. నిజంగా పరిస్థితి ఉంటుందంటారా నారాయణమూర్తి గారు? ఎందుకంటే వాళ్ళు ఆ నినాదంతో వచ్చారు, దాన్ని 14లోనే చెప్పారు, లోపభూయిష్టంగా చేశారు పోలవరం కూడా. అందుకనే ఇవాళ వరకు అది కాకపోవడానికి కారణం ఆ స్పిల్వే కానివ్వండి, ఆ డయాఫ్రామ్ వాళ్ళు కానీ ఇవన్నీ లోపభూయిష్టంగా ఉండడం వల్ల కదా ఇప్పుడు వరకు ఆగింది. ఇప్పుడు మీరు వాళ్ళ బాధ్యత కదా ఇప్పుడు అన్ని సరిచేసి
కట్టి అంటే ఆనందించాలి. ఒక్క రూపాయి వేయించకుండా మనుషులు డైవర్ట్ చేసి ఇప్పుడు మాట్లాడాలి కదా. అది కాకుండా మీరు మీరు- ఆలోచన కాలక్షేపాన్ని ప్రజలు వినరు. ఆవు కదా కాలక్షేపం కాదు, పనులు చేయండి మీరు. కాలక్షేపం చేస్తే కాదు. అప్పుడు ఏదో కన్సల్టేటివ్ ఉన్నారు కదా, కన్సల్టేటివ్ తీసుకురండి. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసు, ఆయన ఎక్కడ ఉన్నాడో కన్సల్టేటివ్. మీరు ఏదైతే సైన్ చేసుకున్నారో రాజధానిని, ఆయన ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు అది తీసుకురండి, ఆయన ఎక్కడ ఉన్నాడో తీసుకొచ్చి దాన్ని సెర్చ్ చేయండి. మీరు ఎవరైనా మీకు అర్థమవుతుంది, ప్రజలు చెప్తారు. రాజేష్ గారు అన్ని తెలుసు. మీరు ఇస్తాను సాహెబ్ గారు, ఇస్తాను. టైం ఉంది మనకు, మస్తు చాలా టైం ఉంది మాట్లాడుతున్నాం. అంటే దంతాలు నడవు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. వచ్చి 10 రోజులు పది రోజులు 20 రోజులు కాదు. ఇస్తాను. ఒకటి నారాయణమూర్తి గారు మీరు ఇప్పుడు మాట్లాడడానికే లేదండి. మీరు ఇప్పుడు ప్రశ్నించొద్దండి. మీరు వచ్చిందే వాళ్ళు మొన్ననే మీరు 5 ఏళ్ళు చేయండి, మీరు ఇప్పుడు చేయండి, సూపర్ 6 అన్నారు, అది అన్నారు, ఏమైంది అని అడుగుతున్నారు. ప్రజలు కూడా తిరస్కరిస్తారండి మీరు ఇలాంటి కామెంట్ చేస్తే. వాళ్ళ సమయం ఇవ్వండి. ఆంజనేయ రెడ్డి గారు ఏమని అడుగుతున్నాం మేము, మిమ్మల్ని ఏమి ఇంకో విధంగా అట్లా. మీరు ఏదైతే సూపర్ 6 సూపర్ 7 చెప్పారు కదా, నారాయణమూర్తి గారు ఒక నిమిషం ఉండండి. నారాయణమూర్తి గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. పోలవరం చేయండి. నారాయణమూర్తి గారు చేయండి, ఏం చేస్తారు కదా చేస్తారు. చూపించండి, మాటలు కాదు, మాటలు చేసి చేస్తారు. చూద్దాం. ముందు చాలా టైం ఉందండి. నారాయణమూర్తి గారు మేము అదే అంటున్నాం. సాహెబ్ గారు ఒక నిమిషం ఉండండి. సాహెబ్ గారు ప్లీజ్. ప్రగల్భాలు పలికింది. నారాయణమూర్తి సాహెబ్ గారు ప్లీజ్ చూడండి, నారాయణమూర్తి గారు ఒక నిమిషం అండి ప్లీజ్. నారాయణమూర్తి గారు ఒక నిమిషం అండి. సాహెబ్ గారు మీరు ఒక నిమిషం అండి. మీరు ఇద్దరు ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు చూసుకోండి. ప్రజలు చూపిస్తాం. ఒక నిమిషం సాహెబ్ గారు ఒక నిమిషం అండి. మీరు ఇట్లా మాట్లాడితే ఏమి ప్రజలకు అర్థం కాదండి. ప్లీజ్ నేనేమంటున్నా, మనకు టైం ఉంది సాహెబ్ గారు, నేను మీకు ఇస్తాను. ఆయన ఏం మాట్లాడతారో మాట్లాడినివ్వండి, తర్వాత మనం మాట్లాడదాం కదా. ఎస్ ఆంజనేయ రెడ్డి గారు. రాజేష్, అమరావతి అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ రోజు ఎర్రుపాళెం అమరావతి గుంటూరుకు సంబంధించి 56.53 కిలోమీటర్ల రైల్వే లైన్ శాంక్షన్ చేశారు. 2600 కోట్లతోటి ఆ రైల్వే లైన్ వస్తుంది. 3 కిలోమీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం కూడా జరుగుతుంది. ఒక ప్రాంతంలో రైల్వే లైన్ వచ్చిందంటే ఒక అద్భుతమైన విజయము. చుట్టుపక్కల అభివృద్ధి, రియల్ ఎస్టేట్ అభివృద్ధి, ప్రయాణము, హ్యాసిల్ ఫ్రీ ట్రావెలింగ్, మనుషులు ఓ ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోవడానికి సులభతరం అవుతుంది, వ్యాపారానికి సులభతరం అవుతుంది. కాబట్టి 2600 కోట్ల రైల్వే లైన్ ఒకటి వేస్తే సరిపోదు కదండి ఆంజనేయ రెడ్డి గారు. ఒక నిమిషం సార్, ప్రారంభం అయిందంటున్నాను నేను. రాజేష్, ప్రారంభం అయిందంటున్నాను. అమరావతి అభివృద్ధికి కేంద్రం సహకరించడం ప్రారంభమైంది. గత ప్రభుత్వం అనేక రైల్వే లైన్ల మంజూరు చేసినప్పుడు కూడా భూసేకరణలో వైసీపీ ప్రభుత్వం విఫలమే కావడం కాకుండా వాళ్ళ కట్టవలసిన షేర్ డబ్బులు కూడా కట్టలేని పరిస్థితి, జల్ జీవన్ మిషన్ లో షేర్ డబ్బులు కూడా కట్టలేని పరిస్థితి, ఇంటింటికి కుళాయిల విషయంలో కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టలేని పరిస్థితి. ఇవేమీ కట్టకుండా 500 కోట్లతో ఋషికొండలో జరిపించి అక్కడ రాష్ట్రపతి కోసం కట్టాము, ప్రధానమంత్రి కోసం కట్టాము. ఎప్పుడు చెప్పలేదు మీరు చెప్పింది ఏంది? మొదట రిసార్ట్స్ అంటారు, అక్కడ ఉండే బ్రహ్మాండమైన రిసార్ట్లను, హరిత రిసార్ట్లను నాశనం చేశారు. దాన్ని తొలగించేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు. ఒక పెద్ద అదేతో ఢిల్లీలో ముఖ్యమంత్రి శీష్ మహల్ కట్టుకున్నాడంట. అట్లా ఇక్కడ ఈ సౌత్ లో ఒక శీష్ మహల్ ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎప్పుడైనా చెప్పారా మేము వచ్చాక ఉండడానికి? ఇప్పటిదాకా ప్రధానమంత్రి రాష్ట్రపతులు విశాఖపట్నం పర్యటించలేదా? పర్యటించినప్పుడు ఎక్కడున్నారో మనకు తెలీదా? అక్కడ డిఫెన్స్ నేవీ ఉంది, అద్భుతమైన స్టార్ హోటల్స్ ఉన్నాయి, అక్కడ దిగుతున్నారు. ఎక్కడైనా చెప్పారా మేము ఉండడానికి మాకు గుడి లేవని? ప్రధానమంత్రి ఏం మాట్లాడుతున్నారు? ఏమిటి వీళ్ళు మాట్లాడేది? ప్రభుత్వం ధనమే కదంటే ఇంకొక దగ్గర 1000 కోట్లు ఖర్చు పెట్టి డబ్బు, ప్రభుత్వం డబ్బు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టి ఆయన ఎవరో ఉండడానికి కట్టేశాడు అనుకో, అప్పుడు కూడా ప్రభుత్వాన్ని అవుతుంది కదా. ఎందుకు కడుతున్నాం? మాట్లాడకండి, దాని మీద తల మాట మాట్లాడుతున్నారు. ఎవరికి అవగాహన లేదు దీని మీద. మీ అవగాహన ఏంటి? కాదు, 100 కోట్లు స్టార్ హోటల్లో ఉండి కట్టలేదు.
వాటి బిల్లుల రూపంలో అట్లా ప్రజాధనం రాజేష్ గారు ప్రజావేదిక దీనికి ఏవి అనుమతులు లేవు, ఇక్కడ పర్యావరణ శాఖ అనుమతులు లేవు. మీరు చెప్పింది 8.23 ఎకరాల్లో పెడతా ఉన్నారు, 22 ఎకరాల్లో పెట్టారు. 22 ఎకరాలు 30 లక్షల చేపలు, 30 లక్షల బాత్ చేప ఒక నిమిషం మూర్తి గారు, ఒక నిమిషం అండి. ఆంజనేయ రెడ్డి గారు ఇంతకుముందు మా లక్ష్మణ్ గారు ఒక పాయింట్ మాట్లాడారండి. ఏంటంటే ఇప్పటికీ మీరు అదే ధోరణితో అదే అంశాలతో మాట్లాడుతున్నారు. ఆత్మవిమర్శ చేసుకుంటారు, ఒక్క మాట మాట్లాడారు, రాష్ట్రాలు నిర్ణయం చేస్తారు. మీ ఎక్కువ చేస్తారు. ఏం మాట్లాడుతున్నారు? సరే ఒక్క నిమిషము నారాయణమూర్తి గారు పాయింట్. ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి గారు ఇంతకుముందు లక్ష్మణ్ గారు ఒక విషయం అన్నారు. ఏంటంటే నిన్న అమరావతి వెళ్ళి పర్యటించారు, అక్కడ బిల్డింగ్లన్నీ కుంగుతున్నాయి. ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం అండి ప్లీజ్ చేస్తున్నారు. అదే కాదయ్యా, దానికి ఎవరు దుబారా చేశారు? 500 కోట్లు ఎవడప్ప సొమ్మని, ఎవడప్ప సొమ్మని 500 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇంటి అయ్యే 500 కోట్లు ఎవడప్ప సొమ్ము, ఎవడ ఖర్చు పెట్టబడ్డాడు? కాదండి అంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఏం కట్టలేదు, ఆయన గవర్నమెంట్కే, అది ప్రభుత్వానికే కదా వచ్చేది. అది ప్రభుత్వ బిల్డింగ్, ఆయన పర్సనల్ కాదు కదా సార్. ఈరోజు మీరైనా వాడుకోవచ్చు, ఎవరైనా వాడచ్చు. అది రాజేష్ మీరు భౌతికంగా మాట్లాడరండి, ఏదో బురద చల్లాలి తప్పించుకొని. సరే అది కాదు సబ్జెక్ట్, అది కాదు ఆంజనేయ రెడ్డి గారు దయచేసి ఒకటి సబ్జెక్ట్ అది కాదు. ఒక నిమిషం నారాయణమూర్తి గారు, ఒక నిమిషం అండి. ఆంజనేయ రెడ్డి గారు ఒక నిమిషం. మనము రిసికొండది కాదు, మనం దాని గురించి చర్చించాము. మనం ప్రధానంగా ఈరోజు చర్చిస్తున్నది రాజధాని అనేది ఒకటి, పోలవరం సంబంధించి ఒకటి. ఎలా తీసుకొస్తారు ఏంటి? ఎందుకంటే నేను ఇంతకుముందు మీరు అంటున్నారు కేంద్రం నుంచి నిధులు వస్తాయి అనేది. ఈ రోజు కొత్తగా వచ్చిన కూటమి కాదు, మీరు 2014లో కూడా మీరు ఉన్నారు, ఆ రోజుల్లో ఉన్నారు. ఆ రోజు చేయలేదు, ఈ రోజు ప్రజల్లో కావచ్చు కొంత అనుమానం ఉంది. ఏం చేస్తారు, ఎలా చేస్తారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు అవసరం అక్కడ కేంద్రంలో కూడా ఉంది అనేది తెలుస్తుంది. సో ఈ రకంగా ఏదో రకంగా మెప్పించి తీసుకొచ్చి ఈ రోజు అనుకున్న విధంగా ప్రజలు ఏదైతే విశ్వసించి వీళ్ళని గెలిపించారో చేస్తారా లేదా? ఆ రకంగా కేంద్రం సహకరిస్తుందా లేదా? ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చూస్తే ఖచ్చితంగా ఇవన్నీ మోసాలు చెప్పాడు, అన్ని ప్రజలను మభ్యపెట్టి గెలిచారు, వీళ్ళతో కాదు, సాధ్యం కాదు, మనం మళ్ళీ రెట్టింపు పుచ్చాము, ఫైట్ చేస్తామనే విధంగా కామెంట్ చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చెక్ పెట్టే అవకాశం ఉందా లేదా? మీరు నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా బోగసు. ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను, సంపూర్ణ మద్య నిషేధం చేసి ఎన్నికలకు వస్తానన్నారు, సంపూర్ణ మద్య నిషేధం చేశారా? మేమన్నీ హామీలు మేమన్నీ నిలబెట్టుకున్నామన్నారు. ఎవరు చెప్పింది సంపూర్ణ మద్య నిషేధం అని? నారాయణమూర్తి గారు చెప్పింది. స్వయంగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు తర్వాత మా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సంపూర్ణ మద్య నిషేధం అని. ఆ మద్యం యొక్క ఆదాయాన్ని అడ్డం పెట్టుకొని బ్యాంకులో 20,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు అప్పు. ఏ విధంగా సంపూర్ణ మద్య నిషేధం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, ఈ రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలా, నేను వస్తే ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని. దానికి అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు ఏకగ్రీవ తీర్మానానికి. తర్వాత ఎందుకు మాట మార్చుకున్నారు? కాబట్టి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేకపోయారు. పోలవరాన్ని సర్వనాశనం చేసింది ఎవరన్నా ఉన్నారంటే అది ఈ మన వైసీపీ ప్రభుత్వము. అక్కడ ఏం జరిగింది పోలవరంలో? ఎంత దుర్మార్గం అండి పోలవరంలో, ఎంత మీకు చెప్తాను నేను పోలవరంలో ఏం జరిగిందో. ఒక్క నిమిషం. అది మీరేం చేస్తున్నారు? కేంద్రంలో ఉన్నారు కదా, అంతే కదా, చెప్పాలి కదా. 5 సంవత్సరాలు డయాఫ్రామ్ వాళ్ళు సక్రమంగా నిర్మించకపోతే మీరేం చేశారు? 14 మేము వస్తున్నామయ్యా బాబు, వస్తున్నా, చెప్తున్నా. మేము ఏమి చేసామో చెప్తాను. ఆగండి మేమేం చేసామో చెప్తాను. సమయం లేదు ఆంజనేయ రెడ్డి కంటిన్యూ చేయరా? ఆంజనేయ రెడ్డి గారు ఒక నారాయణమూర్తి గారు సమయం లేదు. నారాయణమూర్తి గారు డబ్బులు ఇవ్వలేదు. మీరేం చేశారు? నారాయణమూర్తి గారు మీరు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. 100 కోట్లు మింగేశారు ఆంజనేయ రెడ్డి గారు. 100 కోట్ల
ఎవరు మాట్లాడలేదు, మీరు మాట్లాడుతున్నారు. అది మీ అధిష్టానం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమీ మాట్లాడలా. డబ్బులు ఇవ్వాలి, డబ్బులు సమయం లేదు ప్లీజ్. నారాయణమూర్తి గారు ప్లీజ్, సమయం లేదండి. నారాయణమూర్తి గారు ఒక అంజనేయుడు గారు ప్లీజ్ సమయం లేదు నాకు, ప్లీజ్ కంక్లూడ్ చేయరా, నేను మళ్ళీ నెక్స్ట్ గెస్ట్ కి వెళ్ళాలి. ఫ్యాక్ట్ చెక్ లో చెప్తున్నారు. వీళ్ళు పోలవరానికి ఏం చేశారు? పోలవరము ప్రాజెక్టు పనిలో వాళ్ళు 3% మాత్రమే చేశారు. సీల్ వర్క్స్ లో 3%, 3.84%, ఎడ్ వర్క్ లో కేవలం 6.96%, రైట్ మెయిన్ కెనాల్ లో 1.8161%. ఎవరయ్యా ఇచ్చిన డబ్బులు ఏం చేశారు? సాహెబ్ గారు ప్లీజ్ ఒక నిమిషం, ప్లీజ్ మీరు ఒక నిమిషం ఉండండి. సాహెబ్ గారు 5,000 కోట్ల సాహెబ్ గారు ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్, ఆంజనేయ రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. నారాయణమూర్తి గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్, ఒక నిమిషం ప్లీజ్, మీరు ఇద్దరు ఒక నిమిషం. సాహెబ్ గారు మీరు ఏం చెప్తారు? ఇంతకుముందు లక్ష్మణ్ గారు ఒక క్వశ్చన్ వేశారండి, ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్, మీరు ఒక నిమిషం ఉండండి ప్లీజ్, ఒక నిమిషం. సాహెబ్ గారు ప్లీజ్ చెప్పండి. ఒక నిమిషం. నారాయణమూర్తి గారు, సాహెబ్ గారు ఒక విషయం చెప్పండి. లక్ష్మణ్ గారు ఒక పాయింట్ ఏంటంటే నిన్న తిరిగి వచ్చారు, బాగుంది, ఏం జరిగిందని చెప్పారు, ఎక్కడెక్కడ కుంగింది అనేది చూపించారు, అది ఎందుకు కుంగింది ఏంటని చెప్పలేదు, ఆ రాజధాని రైతులకు ఎక్కడెక్కడ అవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఇదేం చెప్పలేదు అనే విధంగా కొన్ని కామెంట్ చేశారు. ఏంటి ఇప్పుడు మీరే అంటున్నారా చిన్న వర్షానికి అదన్నీ కుంగింది, రేపు మీరు మళ్ళీ అక్కడనే రాజధాని నిర్మాణం అంటున్నారు, ఏంటి మరి? లక్ష్మణ్ గారిని ఒక ఇల్లు తీస్తానికి కింద పునాదులు తీయమనండి. అది 5 సంవత్సరాలు వదిలేస్తే వర్షం పడినప్పుడు దాంట్లో నీళ్లు ఉంటాయా, పాలు ఉంటాయా? లక్ష్మణ్ గారికి చెప్పమనండి. నేనేమంటానంటే ఒక ఐకానిక్ బిల్డింగ్ కట్టేటప్పుడు మీరు హైదరాబాద్ లో ఉండాలి. వాస్తవంగా చూడండి, మీరు ఆ బంజారా హిల్స్ లో కానీ ఆ చుట్టుపక్కల వచ్చేటప్పుడు పెద్ద పెద్ద పునాదులు తీస్తూ ఉంటారు. వర్షం పడినప్పుడు సహజంగా నీళ్లు ఆగుతాయి. కానీ అది ఏం చేయాలి? అది అయిపోయిన తర్వాత, ఆ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కొనసాగిస్తే ఇబ్బందులు ఉండవు. అంతేగాని ఆ కన్స్ట్రక్షన్ వదిలేయటం వల్లే కదా ఈ ప్రాబ్లమ్స్. మీరు ఇంకోటి కూడా, అమరావతి అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు కాబట్టే దాన్ని నిర్వీర్యం చేశారు. మీరు పైపెచ్చు ఇప్పుడు రిసార్ట్ అయ్యి అని చెబుతున్నారు, మేము బ్రహ్మాండమైన ఋషికొండ మీద కట్టామంటున్నారు. అక్కడ హరిత రిసార్ట్స్ ఉండేయండి, 200 కోట్ల రూపాయలు యూజ్ చేసి రిసార్ట్స్ ని అన్యాయంగా పడగొట్టేశారు. ఎవరి సొమ్మిని పడగొడతారండి? పడగొడితే దాని మీద మహాలు కడతారు. ఇక మూడు ఉన్నాయి, అవి కంపల్సరీ ఇన్వెస్ట్ చేస్తారు. ఎన్నో జరుగుతాయి, ఇలా ఎన్నో చేశారు. ఇవాళ ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పుకోవడానికి అట్ట మీరు ప్యాలెస్ కట్టుకుని ఎందుకు? మీ సుఖం కోసం, మీ విలాసాల కోసం మీరు మసాజులు చేయించుకోవడం కట్టుకున్నారు. అది మీరు మసాజులు చేయించుకోవడం కట్టుకున్నారు అక్కడ బిల్డింగ్స్. ఇవన్నీ కాదండి. అరే ప్రజలకు ఏమీ తెలుసు, ఒకటే గుర్తు పెట్టుకోండి. వైకాపా పార్టీ వాళ్ళు విలాసవంతమైన జీవితం గడపడానికి ప్యాలెస్లు కట్టుకున్నారండి, ప్రజల కోసం కాదు. వీళ్ళు ప్రజల కోసం ఏమైనా చేయాలనే ఉద్దేశం ఉంటే ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసేవాళ్ళు కాదండి. ఆ ప్రజావేదికను కోవిడ్ సెంటర్ గానో లేదా పిల్లలకు స్టడీ సెంటర్ గానో ఉపయోగించుకునేవాళ్ళు. నేనేమంటానంటే ప్రజల సొమ్మును చేసిన వైకాపా పార్టీ మాకు గురుతర బాధ్యత ఉంది. ఈ రోజు మేమేమంటామంటే అండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఒకసారి చూడండి. అప్పులు వస్తాయా రావా అనేది పక్కన పెట్టేస్తే, ఆంధ్రప్రదేశ్ లో మరి వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇసుక కొరత వల్ల దాదాపు అసంఘటిత కార్మికులు 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నారండి. వీళ్ళతో పాటు యువకులు మొత్తం చూడండి, ఉద్యోగాలు లేక అల్లాడిపోతూ ఉన్నారు. మహిళల మీద దాడులు, అకృత్యాలు. మీరు పార్లమెంట్ లో క్వశ్చన్ ప్రస్తావించినప్పుడు ఒక ఎంపీ గారు 32,000 మంది మహిళలు ఇక్కడ మిస్ అయ్యారని చెప్పారు. అవన్నీ కూడా వాస్తవాలను మసిపిసి మారేడుగా చేసేస్తే ప్రజలు విఘ్నులు అండి. ఇక్కడ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని యాక్సెప్ట్ చేయలేదండి. ఒకటి నారాయణమూర్తి ఏం చెప్పారంటే ఇంతకుముందు, అది మేము ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చిందంటే అది ఆ రాజధానికి సరైన ప్రాంతం కాదు, నిపుణులు చెప్పారు అనేది ఆయన అన్నారు. రాజేష్ గారు మరి ఎందుకు అవన్నీ పట్టించుకున్నారు? కానీ బ్రహ్మాండ గెస్ట్ హౌస్ గురించి మాట్లాడతారు వీళ్ళు. గవర్నమెంట్ గెస్ట్ హౌస్, అందరూ ఉపయోగపడే గెస్ట్ హౌస్. మీరు చేయలేని జనాల గురించి మాట్లాడతారు. నారాయణమూర్తి గారు బ్రహ్మాండంగా కట్టిన మంత్రులు వచ్చేసి ఏమన్నారంటే ఏమని చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఏమనుకున్నారు, ఇక్కడ పాలన చేస్తూ 14 మంత్రులు అక్కడ ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ ఇల్లే లేదు అని చేసి ప్రశ్నించారు. దాని గురించి మాట్లాడరు మీరు.
గవర్నమెంట్ ఒక నిమిషం, నారాయణమూర్తి గారు ఓకే, నారాయణమూర్తి గారు దేశంగా ఉంటుందండి. ఎవరైనా వస్తే అక్కడ ఉన్నారంటే బ్రహ్మాండంగా చెప్పండి. పెంచే విధంగా కడితే దాని గురించి పొద్దుగల కార్యక్రమం చేస్తారు వీళ్ళు. మేము వాస్తవాలు చెప్తున్నాం నారాయణమూర్తి గారు, మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి మీరు బస్సు బస్సు మాట్లాడారు చేస్తున్నారు. ఆ రోజు నాకు అవసరం లేదు ఇక్కడ రాజధాని అంటే మేము ఆలోచించేవాళ్ళం. ఆ రోజు ఎందుకు మాట్లాడారు మీ మినిస్టర్? కట్టలేదండి. ఆ రోజు మీకు అవకాశం వస్తే కట్టలేదు. మీరు కాలయాపన చేశారు. ప్లీజ్ నారాయణమూర్తి గారు కడతాను. నేను నిజంగా అది కట్టాలనుకుంటే హైదరాబాద్ లో కట్టినట్టే కట్టుంటే వాళ్ళు ఎవరు కాళ్ళు కట్టుకుని ఉండేవారు. అలా కాకుండా మేమే కట్టేస్తాం. మొత్తం 1,00,000 ఎకరాల్లో మేము దందా చేస్తాం. నారాయణమూర్తి గారు సమయం లేదు, మాట్లాడిద్దాం. ఒక 1 minute లో మాకు కంప్లీట్ చేయండి. నేను ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళాలి. సాహెబ్ గారు ప్లీజ్. ఏమండి, ఒకటండి, వైకాపా ప్రభుత్వం వారి సిద్ధాంతం ఏంటంటే వైనాట్ 175, వైనాట్ 25 అంటే ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఊహించుకున్నారు. ప్రతిపక్షం వద్దని చెప్పి ప్రజలు మ్యాండేటరీగా తీర్పిచ్చారు. మభ్యపెట్టారు మీరు. మభ్యపెట్టారు వల్ల మభ్యపెట్టడం వల్ల మీకు ఈ మ్యాండేట్ వచ్చింది. నిజంగా చెప్పేది లక్ష్మణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు మాట్లాడారు. రైతుతో మాట్లాడారు. మీరు ఏం చేశారు? అబద్ధాలు మాట్లాడారు, మభ్యపెట్టారు, మోసం చేశారు. ప్రజలు తెలుసు, అది ప్రజలకు తెలుసు అంటా నేను. ప్లీజ్ లక్ష్మణ్ గారు ఒక నిమిషం, ప్లీజ్ ఒక నిమిషం అండి. లక్ష్మణ్ గారు ఫైనల్ గా ఒక నిమిషం అండి ప్లీజ్. మీరిద్దరు ప్లీజ్ ఒక నిమిషం. లక్ష్మణ్ గారు ఫైనల్ గా ప్రజలైతే ఆంధ్ర ప్రజలైతే ప్లీజ్ ఒక నిమిషం అండి. నారాయణమూర్తి గారు, ఆంధ్ర ప్రజలైతే చంద్రబాబు నాయుడు పైన ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్పారో మొత్తాన్ని 5 ఏళ్ళు విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని, అసలు ఒక పరిశ్రమ రావట్లేదు, ఏది లేదు, ఒక అభివృద్ధి లేదు అనేది ఏదైతే చెప్పారో, సో ఈ 5 ఏళ్ళు ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉందంటారా? ఈ 2 ప్రాజెక్టులు కావచ్చు, రాష్ట్రానికి పరిశ్రమలు కావాలి, ఇవన్నీ తీసుకొచ్చే అవకాశం ఉందంటారా చంద్రబాబు నాయుడు? చెయ్యాలని నేను కోరుకుంటాను. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే అవకాశం ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది? వాళ్ళు పోలవరంకి, రాజధానికి, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. ఏ మేరకు ఇస్తారు? అలాగే మీరు అన్నట్టు పరిశ్రమలు రావడానికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఏ మేరకు చేస్తారు? యాక్షన్ ప్లాన్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడు? ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము, జరిగిపోయింది ఏంటి, జరగబోయింది ఏంటి అని దాని ప్రకారం ముందుకెళ్తాము అన్నారు. అవును. ఇప్పుడు బాధ్యత రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి విషయంలో భాగస్వామ్యము పూర్తిగా కేంద్రాన్ని. ఇప్పుడు బాధ్యత నేను తెలుగుదేశం పార్టీది, జనసేనది కాదు, 100% బీజేపీ. కేంద్రము అన్ని విధాలుగా సహకరించి ఈ 5 సంవత్సరాల్లో కొంత రిజల్ట్ చూపించగలిగితే తర్వాత రాబోయేటువంటి ఎన్నికల్లో ఆ పార్టీ కూడా ఓట్ల శాతం పెరగొచ్చు, అధికారం కూడా రావచ్చు, చెప్పలేము. కానీ ఆ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. మేము రాష్ట్రం విభజన చేసిన తర్వాత అటు కాంగ్రెస్ ను, బీజేపీని చీకొట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారని ఇప్పుడు మీకు 8 అసెంబ్లీ 3 పార్లమెంటు సీట్లు వచ్చాయి అంటే అర్థం చేసుకోవాలి, జనంలో కొంత మార్పు వచ్చింది, మనం కూడా గెలిచాము. కాబట్టి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి విషయంలో పూర్తిగా పాలు పంచుకుంటాము. అలాగే రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా కేంద్రం మీద ఒత్తిడి చేయాలి. ఎప్పుడు చంద్రబాబు ఒత్తిడి చేయటం కాదు, ఏదో మెజారిటీ తక్కువ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేస్తే వాళ్ళు వింటారు. నేను అదే అన్నాను, అంజనీ రెడ్డి గారు మాట్లాడి అదే చెప్పాను, చంద్రబాబు నాయుడు కాదు మీరు కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంటది అని. కానీ బీజేపీ నాయకత్వము ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని ఒకవేళ ఏదైనా తప్పుదారిపోయినా లేకపోతే ఆలస్యమైనా కూడా హెచ్చరిక చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. కేంద్రం కూడా ఏంటంటే రాష్ట్రం విడగొట్టాము మనము, ఖచ్చితంగా పోలవరం విషయంలో కానీ రాజధాని విషయంలో కానీ నిధులు కేటాయించి గతంలో తప్పులు జరిగిపోయి, చంద్రబాబు కొన్ని తప్పులు చేశాడు, జగన్మోహన్ రెడ్డి పూర్తి తప్పు చేశాడు, వదిలేస్తాం. కానీ ఇప్పుడు అవి మాట్లాడుకునే ప్రయోజనం లేదు. జరగబోయేదానికి ఏం చేయాలి, టెక్నాలజీ ఏంటి, పోలవరము ఒక నిపుణుల కమిటీ పంపించి దాన్ని ఏం చెయ్యాలి అనే దాన్ని డిసైడ్ చేసి నిధులు విడుదల చేస్తే వర్క్ స్టార్ట్ అవుతుంది. అలాగే రాజధాని విషయంలో
ఏ ఇంపార్టెంట్? ఫస్ట్ నేను చెప్పాను కదా, ముందు రైతులకు ప్లాట్లు ఇచ్చేయడం, తర్వాత కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణాలు మొదలు పెట్టడం, అలాగే ఏదైతే ప్రధానమైనటువంటి సచివాలయ భవనం ఏదైతే నీట మునిగి ఉందో అది అక్కడ ఉపయోగపడుతుందా లేదా, ప్లేస్ మార్చాలా, వెంటనే డిసైడ్ చేసుకొని దానికి సంబంధించి విడుదల చేసి ముందుకు వెళ్తే ఎందుకు జరగదు? ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిందండి. కొండలు పిండి చేసి అండర్ గ్రౌండ్, ఇప్పుడు సముద్రంలోనే బ్రిడ్జిలు కట్టారు, కొండలు పిండి చేసి రోడ్లు వేశారు, అండర్ గ్రౌండ్ రోడ్లు. ఇలాంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఈ తరుణంలో ఇవన్నీ డబ్బులు ఉంటే ఎంతసేపు పూర్తి చేయగలుగుతారు? ఆ చిత్తశుద్ధికి ఆ కేంద్ర బీజేపీకి ఉండాలి. మాట ఇచ్చిపోయారు. ఇక్కడ ఎన్నికల ముందు వచ్చి పొత్తు పెట్టుకున్న తర్వాత మేము పోలవరం 2 సంవత్సరాలు పూర్తి చేస్తామన్నారు, రాజధానికి సహకరిస్తామన్నారు. కాబట్టి ఆ మాట ప్రకారం అలాగే ఇక్కడ కూడా ఏంటంటే యాక్చువల్గా మొన్న కూడా లక్ష్మణ్ గారు మొన్న ప్రమాణ స్వీకారానికి ప్రధాని వచ్చినప్పుడు కూడా ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా హామీ ఇవ్వచ్చు అని అనుకున్నాం. మాట్లాడతారేమో ఆంధ్రప్రదేశ్ విషయానికి సంబంధించి అని ప్రధాని, కానీ ఏం మాట్లాడకుండానే వెళ్ళారు. అది సందర్భం కాదనుకోండి, కేవలం ప్రమాణ స్వీకారం. ఆయన మళ్ళీ ఒరిస్సా వెళ్ళాలి కాబట్టి అక్కడ అది బహిరంగ సభ అనడానికి గవర్నర్ అంటారు కాబట్టి అక్కడ పొలిటికల్ మాట్లాడడానికి ఉండదు, ఎవరు మాట్లాడడానికి వీళ్ళ అవకాశం ఉండదు. వేరే సభ ఏర్పాటు చేసుకొని మాట్లాడాలి అంటే ఆయన టైం లేదు కాబట్టి ఒరిస్సా వెళ్ళాల్సింది కాబట్టి ప్రోగ్రామ్ షెడ్యూల్ లో కుదరలేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు యాక్షన్, ఇప్పుడు ప్రతిదీ ఆలస్యమైనటువంటి విధానములో తెలుగుదేశం వెళ్ళకూడదు, ఫాస్ట్ గా వెళ్ళాలి. మాటలు వేరు, యాక్షన్ వేరు. మాటలు చెప్పొచ్చు అన్ని బ్రహ్మాండంగా, కానీ యాక్షన్ కంటికి కనపడాలి కదా. మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పులు చేశారు అవన్నీ బయటికి తీస్తాం, రైల్వే కేసులు పెడతాం, దాని మీద రోజు టీవీలలో మాట్లాడతాం. ఇది కాదు కావాల్సింది, అభివృద్ధి జనం ముందు పెట్టాలి. ఇదిగో చూడండి చేస్తున్నామని. చూద్దాం, తప్పు చేశారు, అవినీతి జరిగింది అంటే అది డిపార్ట్మెంట్ వారిగా చూసుకుంటారు. చూద్దాం లక్ష్మణ్ గారు, చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. అంటే వీళ్ళు కాదు లక్ష్మణ్ గారు ఈ విషయం కూడా చెప్పారు మొన్న, మేము కక్ష సాధింపు చర్యలు ఉండవు, మేము అంతా ఇప్పుడు అభివృద్ధి వైపే ఉంటుంది అంతే తప్ప గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు మేమేం చేయమనేది ఇటు చంద్రబాబు నాయుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, నారాయణమూర్తి గారికి, అదేవిధంగా ఎస్పీ సాహెబ్ గారికి చర్చలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ఇదైతే అమరావతి రాజధాని ప్రాంతం అంతా కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పర్యటించారు. సో మొత్తానికి ఇదంతా విధ్వంసకి గురైంది, దీని అంతా కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మరి చూడాలి ఏం జరగబోతుంది ఏంటి. మళ్ళీ అమరావతికి ప్రాణం పోస్తున్నాం అంటున్నారు, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి. మరి అమరావతి, పోలవరం ఈ రెండు అయితే చంద్రబాబు ముందున్న పెద్ద సవాలు. ఇది ఎప్పటివరకు పూర్తవుతుంది, మన కేంద్రం నుంచి ఏ రకమైన నిధులు వస్తాయి అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. మరొకసారి మళ్ళీ కలుద్దాం. చూస్తున్న 60 సామారెడ్డి ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రేపు అసెంబ్లీ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆత్మకూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శ్రీ షేక్ సర్దార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు 62,388 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది ఏలూరు శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపువారు మామిళ్లపల్లి పార్థసారథి, ఆర్కే శివ, మన్నే అశోక్ గజపతిరాజు, పూజారి నిరంజన్, అందే జగదీష్, కోసూరి దుర్గా, కోసూరి మోషే, ఆర్కే. అందరికి నమస్తేనుల్లా, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? మరి ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లతో అయితే నేను వచ్చేసిన చెప్పడానికైతే నేను రెడీగా ఉన్నా. మరి వినటానికి మీరు సుతా రెడీనా?